మా కోడలికి గోంగూర చికెన్ కావాలంట. ఈ ఎండ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాను. అయినా గోంగూర కొయ్యాలంట, తప్పదు. ఏం చేద్దాం. ఇదిగో ఏడొక రకం గోంగూర ఉంది. ఇది తెల్ల గోంగూర. ఈ పువ్వు చూడండి, చాలా బాగుంది కదా. అంతా ఈ గోంగూర వేస్తే బాగోదు, ఎందుకంటే పులుపు తక్కువ ఉండిద్ది కదా. కొంచెం ఎర్ర గోంగూర, దాంట్లో ఇది కలుపుతాను. ఇది తెల్ల గోంగూర. ఇది తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి, కానీ దాని అంత టేస్ట్ ఉండదని ఎవరు వాడరు. ఎర్ర గోంగూర అక్కడ ఉంది. ఈ మొక్క చాలాసార్లు పచ్చడి చేసుకున్నాం. ఈరోజు చికెన్ గోంగూరలోకి నువ్వు అడ్డం లేమా, పట్టుకో పెద్దగానేగా. అన్ని నిండా గింజ అదే కాయలు వచ్చేసినాయి. ఈ మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ గోంగూర నార పోసుకోవచ్చు కదా. మొత్తం మొక్కల నిండా కాయలే. మా ఎండ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేలాగా. 3 రోజుల నుంచి వర్షం వచ్చి ఈరోజు ఎండ అదరగాస్తుంది. పట్టు మా బంగారు తల్లి, గట్టిగా పట్టుకో, కింద పడిపోయింది. నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావా? గుడ్ గోల్. అవునా, నువ్వు గమ్ముగా పట్టుకోలే చాలు. ఇదిగో పూర్తిగా కోసేసి బోడిగుండు చేసాం గోంగూర చెట్టుకి. అయిపోయింది. నెత్తిన పెట్టుకోకూడదు. ఇదనమాట ఈరోజు గోంగూర చికెన్కి గోంగూర పోసుకున్నాం. బాయ్. ఎలా ఉంది గోంగూర చికెన్? సూపర్.